కాంచీపురం. కాంచీపురంలో వెలిసిన కామాక్షి తల్లిని దర్శించుకోవాలని ఎన్నిసార్లు భక్తులు సంకల్పించుకున్నా వెళ్ళలేరని, తల్లి సంకల్పం ఉంటేనే అమ్మవారి దర్శనం సాధ్యమవుతుందని విశ్వాసం. సమస్త భూమండలానికి నాభిస్థానమే కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని తల్లి నాభి నుండే ఎలా పోషిస్తుందో అదేవిధంగా కంచి కామాక్షిని దర్శించుకున్న భక్తులని కూడా ఎటువంటి కష్టం లేకుండా పోషిస్తుందని భక్తుల విశ్వాసం. కంచి కామాక్షమ్మ దర్శనానికి 80% మంది తిరుపతి దర్శనాంతరం వస్తుంటారు. తిరుపతి నుండి కంచి సుమారు 4 గంటల సమయం పడుతుంది. అయితే మీరు మీ సొంత వాహనాల ద్వారా కానీ, ప్రైవేట్ వాహనాల ద్వారా కానీ, లేకపోతే బస్ల ద్వారా కానీ మీరు కాంచీపురం చేరుకోవచ్చు. కాంచీపురం బస్టాండ్ నుంచి అమ్మవారి ఆలయం చాలా దగ్గరగా ఉంటుంది. అయితే మీరు కాంచీపురంలో దిగిన వెంటనే ప్రైవేట్ షేర్ ఆటోస్ వాళ్ళు మీకు అక్కడున్న దేవాలయాల లిస్ట్ అంతా చదివి చెప్తూ ఉంటారు. వాళ్ళతో బేరం కుదుర్చుకొని మీరు అక్కడున్న ఆలయాలన్నీ ఈజీగానే తిరగవచ్చు. కాంచీపురం వెళ్ళాలనుకునేవారు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ ఆలయాలు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు మూసివేస్తారు. కాబట్టి సమయానుసారంగా మీరు ఆలయం దగ్గరికి చేరుకుంటే సరిపోతుంది. కంచి కామాక్షమ్మని దర్శించుకోవడానికి మీరు ఎటువంటి ఎంట్రీ టికెట్ని చెల్లించవలసిన అవసరం ఉండదు. అయితే మీరు కనుక అమ్మవారి అభిషేకంలో పాల్గొనాలి అనుకుంటే మీరు ముందుగానే, అంటే ఒకరోజు ముందుగానే మీరు టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అభిషేకపు టికెట్ మీకు 1000 రూపాయల చొప్పున ఉంటుంది. అంతేకాదు, మీరు ఉదయం 5 గంటలకల్లా ఆలయానికి చేరుకొని ఇక్కడికి వచ్చిన వేసుకోవచ్చు. మురళి మాధురి తీయని హాయని పెంచు చిరునవ్వులని మురళి. హాయ్, హలో, నమస్తే. నేను మీ నిర్వాణ. ఇప్పుడు కరెక్ట్గా తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలు అవుతుంది. రోడ్లు ఇక్కడ చాలా దగ్గరగా ఉండడం వల్ల మనము గుడి ముందల పార్కింగ్ చేసుకోలేము. సో పార్కింగ్ కోసం మనం కార్ని దూరంగా పెట్టి ఇక్కడి నుంచి ఆలయానికి నడవవలసి ఉంటుంది. సో మిగతా విషయాలన్నీ నేను ఆలయం చేరుకున్నాక మాట్లాడతాను. అమ్మవారి గుడికి 4 వైపులా 4 ద్వారాలు ఉన్నా కానీ భక్తులకి మాత్రం కేవలం తూర్పు గోపురం నుండి మాత్రమే లోపలికి వెళ్ళే అనుమతి ఉంటుంది. మీరు కనుక అమ్మవారికి చీర కానీ సారే కానీ పెట్టాలనుకుని మీతో పాటు అమ్మవారికి చీరను కనుక మీరు తీసుకువచ్చినట్టయితే మీరు అభిషేకానికి ముందుగానే దేవాలయం టికెట్ కౌంటర్ దగ్గర పట్టు చీరకి 10 రూపాయల చొప్పున, నార్మల్ చీరకి 5 రూపాయల చొప్పున మీరు టికెట్ని తీసుకోవాల్సి ఉంటుంది. అభిషేకానికి ముందుగానే పంతులు గారు మీ దగ్గరున్న చీరని తీసుకొని ఆ డబ్బా పైన గోత్రనామాలని రాసుకొని తన దగ్గర పెట్టుకుంటారు. ఇక్కడ చూస్తున్న ఈ లైన్ మొత్తం అమ్మవారి అభిషేకం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే. అయితే అమ్మవారికి 5 గంటల నుండి 5:30 వరకు అమ్మవారి గర్భాలయం ఎదురుగానే గోపూజ జరుగుతుంది. గోపూజ అనంతరం కొద్దిగా, అంటే ఓ 5 నిమిషాల బ్రేక్ తర్వాత అభిషేకాన్ని మొదలు పెడతారు. అమ్మవారి గర్భాలయం ఎదురుగానే భక్తులందరూ కూర్చొని అమ్మవారి అభిషేకాన్ని తిలకించవచ్చు. ఆలయం లోపలికి మనకి కెమెరాలు కానీ వీడియోలకు కానీ అనుమతి లేదు. నేను చూపిస్తున్న ఈ పాయింట్ వరకు మాత్రమే మీరు కెమెరాలని వాడవచ్చు. అంతకు మించి మీరు లోపల కెమెరాలు కానీ వీడియోలు కానీ వాడకూడదు. కామాక్షిలో కా అంటే లక్ష్మి, మా అంటే సరస్వతి, అక్షి అంటే కన్ను. కామాక్షిదేవి అంటే లక్ష్మి మరియు సరస్వతీదేవి కన్నులుగా కలది అని. మీరు కనుక ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారి కళ్ళని దర్శించుకోవడం మర్చిపోవద్దు. ఈ దేవాలయంలో కామాక్షిదేవి గాయత్రి మంటపంలో పద్మాసనంలో కూర్చొని ఉంటారు. అన్ని ఆలయాల్లో అమ్మవారు కమలాసనంలో కూర్చొని ఉంటే ఈ ఆలయంలో మాత్రం పద్మాసనంలో కనిపిస్తారు. అంతేకాదు,
అమ్మవారి పాదాలు నిజరూప దర్శనం కేవలం అభిషేకంలో మాత్రమే మనం చూడగలుగుతాము. అమ్మవారి ఎదురుగా యోని రూపంలో శంకరాచార్యులు వారు స్థాపించిన యంత్రాన్ని కూడా మనకి దర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. కామాక్షి అమ్మవారి ఆలయం లోపలికి వెళ్ళే ముందే అమ్మవారి వాహనాన్ని ఒక్కసారి చూడటం మర్చిపోవద్దు. ఒక కాలు పైకి ఎత్తి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అని అమ్మవారికి చెబుతున్నట్టుగా కనిపిస్తుంది. అభిషేకానంతరం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన బెల్లం అన్నం పొంగలిని అక్కడికి వచ్చే భక్తులకి ప్రసాదంగా పంచిపెడతారు. అయితే ఇక్కడి ప్రసాదం అసలు ఏ గుళ్ళో మనము ఇంతవరకు తిననంత మధురంగా తీయగా ఉంటుంది. అచ్చు కష్టాలు చెప్పుకోవడానికి తన బిడ్డలు వచ్చారని అమ్మే తన చేయితో వండి పెట్టి తన భక్తులకి ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు చతుర్భుజురాలై ఉంటుంది. కింద 2 చేతుల్లో చెరుకుగడ, తామర పువ్వుల గుత్తి, చిలక ఉంటుంది. అయితే చిలక చాలామందికి కనిపించదు. పై చేతుల్లో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది. ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అవతారంలో ఉండడం వల్ల సృష్టిలో ఉన్న అన్ని శక్తుల మీద తన ప్రభావం ఉంటుందని ఇక్కడ నమ్మకం. అంతేకాదు అమ్మవారి చిలకలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. అమ్మవారు ఇక్కడే కొలువై ఉన్నందుకు చిలకలు ఇక్కడ తిరుగుతుంటాయని ఇక్కడ వారు నమ్ముతూ ఉంటారు. అష్టదశ పీఠాలుగా కొలిచే మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షిలో కంచి కామాక్షి కూడా ఒకటి. హిందువుల మోక్షాన్ని ప్రసాదించే 7 మోక్షాల ప్రదేశాలలో కాంచీపురం కూడా ఒకటి. అయితే 6 ప్రదేశాలు ఉత్తర భారతదేశంలో ఉంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి ఈ కాంచీపురి. మేము 5 గంటలకు వస్తే అభిషేకం అయిపోయి మాకు బయటికి రావడానికి సుమారుగా 7 గంటలు పట్టింది. 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో గోపూజ చేస్తారు. ఇది 15 నుండి 20 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి తర్వాత అభిషేకాన్ని మొదలు పెడతారు. అభిషేకం మనకి సుమారుగా గంట సేపు ఉంటుంది. అయితే మీరు కనుక అభిషేకం చేయించాలి అనుకుంటే ఇక్కడ 1000 రూపాయల దాకా టికెట్ని కట్టాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అయితే అభిషేకంలోనే మీరు అమ్మవారికి చీరలు ఇవ్వాలి అనుకున్నా, లేకపోతే పువ్వులు కానీ దండలు కానీ ఇవ్వాలి అనుకుంటే అక్కడ ఇవ్వచ్చు. దట్స్ ఇట్ గైస్, హోప్ యూ లైక్ మై వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దీంతోపాటు మీకు విష్ణు కంచిని, శివ కంచిని కూడా లింక్ పైన కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఇస్తాను, చెక్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కొన్నాను పట్టు చీరల రేట్ ఎంత ఉంటుంది, నా శారీ కలెక్షన్స్లో వీటి ప్రైజెస్ ఏంటి, అక్కడ పెట్టుడు చీరల రేట్లు ఎంత ఉంటాయి అనే అన్ని విషయాలు ఈ వ్లాగ్లో మాట్లాడుకుందాం.